ఇశ్రాయేలీలు ఎప్పుడూ దేవుని యొక్క ఆశీర్వాదాలు గుర్తించలేదు. వాళ్ళు ఐగుప్తులో వీళ్ళు బానిసలుగా జీవిస్తూ బ్రతకలేక బ్రతుకు బండి ఈడవలేక వీళ్ళు ఏడిస్తే ఆ ఏడుపట ఆకాశమును అంటితే దేవుడు కనికరించి మోషేను పంపించి ఐగుప్తు నుంచి దేవుడు వారిని విడిపించాడు. వాగ్దానం చేసినటువంటి భూమిలోకి నడిపిస్తానన్నాడు. కానీ దేవుడు ఆశపడ్డాడు, కానీ వీళ్ళు మాత్రం చేరుకోలేకపోయారండి. కారణం చెప్పండి. అసంతృప్తి, సనుగుళ్ళు, గొనుగుళ్ళు, ప్రొద్దస్తమాను దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడం, ప్రొద్దస్తమాను దేవుడు ఏర్పరచుకున్నటువంటి సేవకుడైన మోషేకు వ్యతిరేకంగా మాట్లాడడం. దానికి కారణం ఏమిటయా అంటే అసంతృప్తి అనే ఆత్మ వారిని పట్టేసింది. సనుగుడు గొనుగుడు అనేటటువంటి సైతాను చేతుల్లో వాళ్ళు బందీలు అయిపోయారు. ఫలితం తెలుసా ఏమిటో? వాగ్దాన భూమికి చేరలేకపోయారు. నా ప్రాణమా ఏమిటి? యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన మేలులలో దేనిని మరవద్దు. దయచేసి మరవకండి. ఈరోజు నువ్వు కలిగి ఉన్న స్థితి బహు ధన్యకరమైన స్థితి, బహుదీవెనకరమైన స్థితి. అప్పుడు మీరు అనొచ్చు, లేదు బ్రదర్, నాకంటే మా పక్కింటోళ్ళే హ్యాపీగా ఉంటున్నారు, నాకంటే నా ఎదురింటి వాళ్ళే హ్యాపీగా ఉంటున్నారు, నీ ఉద్యోగం చేసే చోట నాకంటే పక్క ఆవిడ చాలా హ్యాపీగా ఉంటుంది, దేవుడు ఎందుకో నాకే అన్ని కష్టాలు, అన్ని బాధలు, అన్ని ఇబ్బందులు దాపరింపచేశాడు, నాకంటే అందరూ బాగుంటున్నారు అని నువ్వు అనుకుంటున్నావు. చూసావు, అది నీ భ్రమ. ఏమిటట? నీ భ్రమ. ఒకరోజు ఒక విశ్వాసి తనకు దేవుడిచ్చినటువంటి సిలువను మోస్తూ వెళ్తూ పక్కకు చూస్తే వారి సిలువలు ఏమిటో చాలా చిన్నగా కనిపిస్తూ ఉన్నాయి. అప్పుడు దేవుడిని చూసి, ప్రభువా, వాళ్ళందరికీ చిన్న చిన్న సిలువలు ఇచ్చా, నాకెంత పెద్ద సిలువ ఇచ్చా, నేను మోయలేకపోతున్నాను ప్రభువా. ఇంకో విషయం చెప్పమంటారా? ఎప్పుడైనా సరే మీరు పక్క వాళ్ళని చూస్తే బరువు ఎక్కువైంది. మీకు మాట మీకు అర్థమైందా? పక్క వాళ్ళతో నువ్వు పోల్చుకున్నావయ్యా అంటే నీకు బరువు ఎక్కువైంది, భారం ఎక్కువైంది, బాధ ఎక్కువైంది. వీళ్ళందరూ కలిసి సాయంత్రం అయ్యేసరికి వారి సిలువలన్నీ కూడా ప్రక్కన పెట్టి కలిసి భోంచేస్తారట. అప్పుడు భోంచేస్తున్నప్పుడు, ప్రభువా, నువ్వేమనుకోకపోతే నాకు కొంచెం సులభమైన సిలువ నాకు ఈ ప్రభువా, అందరికేమో చిన్న చితక సిలువలు ఇచ్చావు, నాకేమో పెద్ద సిలువ ఇచ్చావు, మోయలేకపోతున్నాను ప్రభు, కష్టంగా ఉంది ప్రభు అని అంటే దేవుడు చెప్పాడట, వాళ్ళందరూ సిలువలు అక్కడ పెట్టారు కదా, నీకు ఏది తేలిగ్గా ఉంటుందో అదే తీసుకో అని అంటే, ప్రభు ఎంత మంచివాడివయ్యా. ఆయన గబ్బగబ్బా వెళ్ళి ఆ సిలువని ఎత్తే ప్రయత్నం చేశాడు. ఏ సిలువ? పక్కోడి సిలువ. అది చాలా బరువుగా ఉంది. వద్దులే, ఇది నా సిలువ కంటే చాలా బరువు ఉంది. ఇంకొకటి సిలువ తీసుకుని మోసే లేపే ప్రయత్నం. ఈయన ఎంత బరువు ఉంది ఏంటిది, ఇది వద్దులే. అలా అని చెప్పి 3వది, 4వది, 10వది, 20, 50, 100 అన్నీ ట్రై చేసిన తర్వాత ఒక సిలువ ఎత్తాడు. బా, ఎంత తేలిగ్గా ఉందంటే అంత తేలిక. ప్రభువా, అద్భుతం జరిగింది ప్రభువా, ఇక్కడున్న సిలువలన్నింటికంటే ఇదే తేలికైనటువంటి సిలువ నేను కనుగొనగలిగాను ప్రభువా, దీన్నే నేను మోసుకుంటాను, నాకు పర్మిషన్ ఇస్తానంటే దేవుడు నవ్వాడట. నవ్వుతావేంటి ప్రభువా, ఏమిటి నాకు సులభమైన తేలికైన సిలువ దొరికిందని చెప్పి నవ్వుతున్నావా నువ్వు? ఇక్కడ అందరి సిలువలు ప్రక్కన పెట్టినప్పుడు ఆ సిలువల పైన వారి పేరు నేను రాశాను. మరి ఇప్పుడు నువ్వు తేలికైన సిలువ నీకు దొరికింది అంటున్నావు కదా, అది ఎవరిదో ఒకసారి చూసుకో అని చెప్పాడంటే దాన్ని జాగ్రత్తగా చూస్తే అతని పేరే ఉంది. ఇదేంటి ప్రభు, నా పేరు ఉంది, ఇంతకీ ఇప్పుడు దాకా మోసింది ఇదేనా? అదే. ఎప్పుడు తెలిసింది తనకు తను మోస్తున్న సిలువ సులభమైందని, తేలికైందని? పక్క వాళ్ళది ట్రై చేసినప్పుడు, పక్క వాళ్ళది మోసి చూసినప్పుడు అప్పుడు అర్థమైంది, ప్రభువా, నేను మోయగలిగిన సిలువే నాకు ఇచ్చావు, కానీ మోయలేని సిలువ నాకేమలేదు. ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా? నేను మోయలేనటువంటి భారాన్ని దేవుడు నాకు పెట్టాడు, భరించలేనటువంటి బాధను దేవుడు నా జీవితంలో అనుమతించాడు. నాకంటే నా చుట్టూ ఉన్నవాళ్ళు, చుట్టాలు చాలా సంతోషంగా ఉంటున్నారు, హ్యాపీగా ఉంటున్నారు. అన్ని కష్టాలు నాకే వచ్చినాయి, అన్ని బాధలు నాకే వచ్చినాయి, అన్ని రోగాలు నాకే అనుకుంటున్నారా? వాస్తవం కాదు. నువ్వు మోయగలిగిన దానికంటే 1/2 కేజీ బరువు కూడా దేవుడు నీ మీద పెట్టడు అనే విషయము మర్చిపోవద్దు. ప్రియ సహోదరి సహోదరుడు,
ఈరోజు మనలో చాలామంది ఇతరులతో పోల్చుకొని కలిగి ఉన్న దానిలో తృప్తి లేకుండా శపితమైన జీవితం జీవిస్తున్నారు. జాగ్రత్త. సనుగుళ్లతో గొనుగుళ్లతో తమ జీవిత కాలాన్ని గడిపేసినటువంటి ఇశ్రాయేలీయులు అరణ్యములోనే అర్ధంతరంగా రాలిపోయారు. చేరుకోవాల్సిన గమ్యానికి చేరుకోకుండానే అర్ధంతరంగా రాలిపోయారు. వద్దండి, ఈరోజు ఈ వాక్యం వింటున్న వారిలో ఏ ఒక్కరూ కూడా ఈ సనుగుళ్లకు గొనుగుళ్లకు అసంతృప్తితో రగిలిపోయే జీవితానికి చోటు ఇవ్వకండి. ఎప్పుడు ఎన్నడూ ఎవరితోనూ పోల్చుకోకండి. నా జీవితంలో దేవుడిచ్చిన మహా గొప్ప ధన్యత ఏమిటంటే ఏ రోజు నేను ఎవరితో పోల్చుకోలే, ఏ రోజు ఏ ఒక్కరితో నేను పోటీ పడలా, ఏ రోజు ఏ ఒక్కరితో పోరాడే ప్రయత్నం చేయలే. దేవుడు నాకు ఇచ్చినటువంటి అన్ని ఆశీర్వాదాల కంటే బహుశ్రేష్టమైంది నా పేరు పరలోకపు జీవ గ్రంథంలో ఆయన రాశాడు. యోగ్యత లేని నాకు తన కుమారునిగా ఉండే భాగ్యాన్ని ఇచ్చాడు. ఇంతకంటే గొప్ప ధన్యత ఏమిటండి? ప్రపంచాన్ని పరిపాలించేటటువంటి రారాజు నా తండ్రి, మీ తండ్రి. ఇంతకన్నా గొప్ప భాగ్యం ఏమిటి చెప్పండి? ఈరోజు మనం కలిగి ఉన్నటువంటి శ్రమలు, కష్టాలు ఇవన్నీ కూడా కేవలం కొంతకాలమే అని బైబిల్ సెలవిస్తుంది. అవి కూడా మన ఆశీర్వాదం కోసమే, మన ఆత్మీయ మేలు కోసమనే సత్యం మర్చిపోవద్దని మనవి చేస్తున్నాను.